Yeah, okay. Yeah, okay. Now we will continue our session. So next recurring document. ఓకే. సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ అనేది మనము ఎస్ఏపిలో మెయింటైన్ చేయాలంటే సో వీ నీడ్ టు ఫాలో సమ్ కండిషన్స్. ఓకే. సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఎస్ఏపిలో సో వీ నీడ్ టు ఫాలో 3 కండిషన్స్. ఓకే. ఫస్ట్ కండిషన్స్ ఫస్ట్ కండిషన్ అన్నది ఫిక్స్డ్ అకౌంట్ అన్నది ఉండాలి. ఫిక్స్డ్ అకౌంట్. నెక్స్ట్ కండిషన్ ఫిక్స్డ్ అమౌంట్. ఓకే. థర్డ్ కండిషన్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ మీన్స్ మంత్స్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. So when we are going to run recurring document in SAP, so there we need to follow 3 conditions. Okay, fixed account, fixed amount, okay, fixed intervals. Fixed interval mean months. ఓకే. మెయిన్గా ఈ రికరింగ్ డాక్యుమెంట్ మనం రియల్ టైంలో చూస్తే ఎట్లుంటుందంటే ఓకే మనము ఒక రెంట్ పే చేసినప్పుడు ఓకే రెంట్ పే చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 1 టైమ్సే పే చేస్తాం. ఓకే. ఒకరి అకౌంట్కే పంపిస్తాం. ఓకే. అండ్ సేమ్ అమౌంటే ఉంటుందండి. ఓకే. 1 ఇయర్ వరకు అయితే సేమ్ అమౌంట్ ఉంటుంది. ఓకే. మేబీ 1 ఇయర్ దాటిన తర్వాత మేబీ పెంచవచ్చు. నెక్స్ట్ సో ఇదే సినారియో దేని మీద అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ సో మన ఈఎంఐస్ ఉంటాయి కదండి, క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ ఎనీథింగ్స్. ఓకే. అవి ఉన్నప్పుడు కూడా సేమ్. ఓకే. ఫిక్స్డ్ అకౌంట్, అమౌంట్ అండ్ ఇంటర్వెల్స్. సో ఆ ఏరియాలో కూడా ఈఎంఐస్ ఉన్నప్పుడు కూడా సో ఇదే థింగ్స్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మనం లోన్స్ తీసుకుంటాం కదండి. ఓకే. లోన్స్ తీసుకున్నప్పుడు ఈఎంఐస్ కూడా సేమ్ థింగ్స్ ఈ రికరింగ్ డాక్యుమెంట్ మీదనే నడుస్తుంది అనమాట. సో దీన్ని సింపుల్ చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకే. ఇది ఒక మంత్ ఎండ్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ 1 టైమే చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ విల్ కాల్ ఇట్ దిస్ మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకే. సో ఇప్పటి వరకు మనము మంత్ ఎండ్ యాక్టివిటీస్ 2 డిస్కస్ చేసుకున్నాము. ఒకటి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ డిస్కస్ చేసుకున్నామండి. ఓకే. ఫస్ట్ మంత్ ఎండ్ యాక్టివిటీ వచ్చి మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో ఓపెన్ అండ్ క్లోజ్ పీరియడ్ లోనే మనము ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకో ఇయర్ స్టార్ట్ చేసేటప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ కమ్స్ అండర్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ అండ్ మంత్ ఎండ్ యాక్టివిటీస్. ఓకే. ఈ రికరింగ్ డాక్యుమెంట్స్ అన్నది ఓన్లీ మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఏనండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ అయిన తర్వాతనే మనము ఈ ఈ కండిషన్ ఫాలో చేస్తూ మనము వాటిని క్లియర్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ రికరింగ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఏ మంత్ ఎండ్ యాక్టివిటీ. ఓకే. క్లియర్ కదండి ఈ రికరింగ్ డాక్యుమెంట్ అన్నది. యా. సో నౌ we will continue with సో రికరింగ్ డాక్యుమెంట్ ఇది మంత్ ఎండ్ యాక్టివిటీ కండిషన్ ఫిక్స్డ్ అకౌంట్, ఫిక్స్డ్ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డెమో లాగా 1 2 3 4 5 6 7 8 9 అన్నటువంటి నెంబర్స్ ని తీసుకున్నా. ఇది అకౌంట్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 10,000.
ఓకే, నేను పే చేయాలనుకుంటున్నాను అనమాట. ఇంటర్వెల్స్ మీన్ మంత్స్. సో ఫస్ట్ ఈ యాక్టివిటీ మనం ఎస్ఏపిలో బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు నెంబర్ రేంజెస్ కావాలండి. ఓకే, ఈ నెంబర్ రేంజెస్ అన్నవి ఓబిఎస్ 7లో వెళ్ళి X1 డాక్యుమెంట్ టైప్ తీసుకొని ఇంకా మనం ఫస్ట్ నెంబర్ రేంజెస్ అన్నవి క్రియేట్ చేయాలి. తర్వాత రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ అన్నది మెయింటైన్ చేయాలి FBD1లో. తర్వాత రికరింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే వచ్చి మనకు ఎఫ్ డాట్, అంటే మనం ఈ రికరింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేసింటాం కదండి, దాన్ని డిస్ప్లే చేయడానికి F.15. ఓకే, నెక్స్ట్ క్రియేట్ బ్యాచ్ సెషన్ మీన్ మనము రికరింగ్ డాక్యుమెంట్ అనేది బ్యాలెన్స్ అనేది క్లియర్ అవ్వడం. ఓకే, సో అట్ ద టైమ్ వీ విల్ మెయింటైన్ ద బ్యాచ్ సెషన్. సో ఇప్పుడు మనము ఈ థింగ్స్ అన్నవి మనం ఎస్ఏపిలో మెయింటైన్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, మనకు నెంబర్ రేంజ్ క్రియేట్ చేయడానికి 2 T కోడ్స్ ఉన్నాయండి. మామూలుగా నార్మల్గా OBE7 నుంచి అయినా చేయొచ్చు, లేకపోతే మనకు FBN1 నుంచి కూడా చేయొచ్చు. ఓకే, నౌ ఐ విల్ షో ఇట్ టు బోత్ లెవెల్స్. ఫస్ట్ OBA7 నుంచి చూపిస్తానండి. ఓకే, ఫస్ట్ OBA7 నుంచి చూపిస్తానండి. OBA7. సో ఇక్కడ మనము డాక్యుమెంట్ టైప్ వచ్చినప్పుడు ఇక్కడ పొజిషన్ లో నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని కిందికి సో స్క్రోల్ డౌన్ చేసి కూడా చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, స్క్రోల్ అప్ చేస్తే పైకి వెళ్తుంది, స్క్రోల్ డౌన్ చేస్తే కిందికి వస్తుంది. సో మనకు డాక్యుమెంట్ టైప్స్ అన్నవి ఇక్కడ ఉంటాయండి. దాదాపు 73 డాక్యుమెంట్స్ టైప్స్ అన్నవి ఉన్నాయి మనకి ఇక్కడ. సో మనం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది రికరింగ్ డాక్యుమెంట్. సో ఇక్కడ ఉంది కదండి రికరింగ్ డాక్యుమెంట్ X1. ఓకే, మనం ఆల్రెడీ సాంపుల్ డాక్యుమెంట్ అనేది చూసినాం X2. ఓకే, సో X1 మీద క్లిక్ చేసి ఓకే నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, తర్వాత కంపెనీ కోడ్ ఇక్కడ ఇట్లా వెళ్తే ఇది OBA7 నుంచి వెళ్ళడం అండి. ఓకే, మనం డైరెక్ట్గా FBN1 అని T కోడ్ మెయింటైన్ చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ కంపెనీ కోడ్కి వస్తామండి. సో నేను చూపిస్తాను అది కూడా /n బ్యాక్ అండి /n మంత్ అంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు FBN1 ఎంటర్. డైరెక్ట్ కంపెనీ కోడ్కి వచ్చేస్తామండి. కంపెనీ కోడ్కి వచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ మెయింటైన్ చేసి చేంజ్ ఇంటర్వెల్స్ అండ్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నాను. ఓకే, సో X1 is రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, ఇయర్ 2024. సో నేను ఈ రికరింగ్ డాక్యుమెంట్కి నేను 2001 నుంచి 3005 వరకు ఇస్తున్నాను అండి. 2001 to 3500. సో ఈ బిట్వీన్ లో ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ నాకు రికరింగ్ డాక్యుమెంట్ అన్నట్టు మీనింగ్ అండి ఇక్కడ. ఓకే, ఎంటర్. నెక్స్ట్ సేవ్ ఇట్, ఎంటర్. సో ఫస్ట్ మనము రికరింగ్ డాక్యుమెంట్ నెంబర్ అన్నది క్రియేట్ చేసినామండి ఒక డాక్యుమెంట్ టైప్ కి. నెక్స్ట్ మనము ఏం చేయాలి, సో ఫస్ట్ స్టెప్ అన్నది అయిపోయిందండి. ఓకే, X1 డాక్యుమెంట్ టైప్ రికరింగ్ డాక్యుమెంట్ది. నెక్స్ట్ ఇప్పుడు క్రియేట్ రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ మెయింటైన్ చేయాలి FBD1లో. సో నౌ వీ విల్ గో టు క్రియేట్ FBD1 ఇన్ రికరింగ్ డాక్యుమెంట్ FBD1, ఎంటర్. సో మన కంపెనీ కోడ్ IB10. ఫస్ట్ రన్, ఈ నేను ఫస్ట్ రన్ అనేది మన ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అయిన డేట్ నుంచి కంప్లీట్ 1 year వరకు ఇస్తున్నానండి. ఓకే, ఫస్ట్ 2024. ఓకే, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయినట్టు ఇస్తున్నానండి. నెక్స్ట్ ఎండ్ డేట్ వచ్చి 1/3/2025. ఓకే, సో ఈ బిట్వీన్ లో ఎవ్రీ 1 year కి ఇస్తున్నాను అండి. ఓకేనా, నేను నెక్స్ట్ నా రికరింగ్ డాక్యుమెంట్ అన్నది ఎవ్రీ ఇయర్ అన్నది నడవాలి, అంటే ఎవ్రీ మంత్ అన్నది నడవాలి, సారీ. ఓకే, ఎవ్రీ పర్ మంత్ రన్ అవ్వడానికి 01 అని తీసుకోవాలి. సో 2 months 3 months అట్లా కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ చూద్దాం. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ SA,
ఓకే, మన డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఇస్తున్నానండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నేను వచ్చి ఇక్కడ రెఫరెన్స్ అని ఇస్తున్నానండి. ఇది మెయిన్ థింగ్ వచ్చి మనము ఎవ్రీ మంత్ 1 టైమ్సే పేమెంట్ అన్నది చేయాలి కాబట్టి, సో నేను ఇది నా షోరూమ్ నెంబర్ 1 అనుకుంటున్నా. ఓకే, ఇది షోరూమ్, సో షోరూమ్ 1 అనే ఇస్తున్నానండి. ఓకే, షోరూమ్ 1 ఇస్తున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ ఏం అవసరం లేదండి. ఇక్కడ వచ్చి మనం మెయింటైన్ చేస్తుంది ఫస్ట్ రన్, లాస్ట్ రన్, రెఫరెన్స్, ఓకే, ఇంటర్వెల్స్ మెయింటైన్ చేస్తున్నాం, డాక్యుమెంట్ టైప్ కూడా మెయింటైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ ఎంట్రీ ఈ లైన్ ఐటమ్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ మనము డెబిట్ ఎంట్రీస్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్ ఇవ్వాలి. సో ఇక్కడ డెబిట్ మనకు జిఎల్ ఐటమ్ కాబట్టి 40 ఈజ్ డెబిట్. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ నా యొక్క రెంట్ ఎక్స్పెన్సెస్ జిఎల్ ఇస్తున్నాను. రెంట్ ఎక్స్పెన్సెస్ 4 lakh కదండి నాది, సో 4 lakh ఇచ్చినాను ఇక్కడ. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఎల్లో కలర్ వార్నింగ్ వచ్చినప్పుడు డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇది ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చినప్పుడు జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది, మనం ముందుకు వెళ్ళిపోతాం. సో ఇది ఎల్లో కలర్ వార్నింగ్ ఎందుకు వచ్చిందంటే పాస్ట్ డేట్ మెయింటైన్ చేసినాం అన్నటువంటి రీజన్తో ఈ ఎల్లో కలర్ వార్నింగ్ వచ్చిందనమాట. ఎల్లో కలర్ వార్నింగ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ నేను ఈ షోరూమ్ 1 అన్నటువంటి దానికి నేను రెంట్ అన్నది ఒక 15,000 అనేది మెయింటైన్ చేస్తున్నాను అండి. ఓకే, 15,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేయండి, డెబిట్ అయిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ 50 మనకు క్రెడిట్. ఓకే, త్రూ బ్యాంక్ అకౌంట్ 2 lakh. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ మెయింటైన్ స్టార్. ఓకే, ఎంటర్. నెక్స్ట్ సేవ్ ఇట్, పోస్ట్ ఇట్. ఓకే, పోస్ట్ చేసిన వెంటనే మనకు డాక్యుమెంట్ నెంబర్ అన్నది చూపిస్తుందండి. ఓకే, సో ఇలా మనకు 2001 వాస్ స్టోర్డ్. ఇట్ ఈస్ నాట్ ఏ పోస్టెడ్ అండి. మనకు FB03లోకి వెళ్ళి డాక్యుమెంట్ చూస్తే అది మనకేం చూపించదండి. ఓకే, దిస్ 2001 ఇట్ ఈస్ ఏ స్టోర్డ్. ఓకే, ఇది పోస్ట్ అవ్వలేదు, స్టోర్ అయింది. సో దీన్నే మనము రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని మనము మన యొక్క రికరింగ్ డాక్యుమెంట్ ని రన్ చేయాలండి. సో ఓకే, ఫస్ట్ ఇది మెయింటైన్ చేసినాము. ఈ రికరింగ్ డాక్యుమెంట్ డిస్ప్లే అంటే F.15లోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఈ 2001 అన్నటువంటి డాక్యుమెంట్ అన్నది ఉంటుంది. స్టాష్ అండ్ F.15. ఓకే, ఎంటర్. ఎంటర్ చేసి ఇక్కడ మన కంపెనీ కోడ్ IB10. ఓకే, తర్వాత IB10 ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, మన డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, మన యొక్క కంపెనీ కోడ్లో రికరింగ్ డాక్యుమెంట్స్ ఒకటే ఉందండి. ఓకే, 2001 అన్నటువంటి డాక్యుమెంట్ మాత్రమే ఉంది. ఓకే, నౌ వీ విల్ గో టు క్రియేట్ ద బ్యాచ్ సెషన్. ఓకే, ఇప్పుడు మన యొక్క బ్యాచ్ సెషన్ అన్నది క్రియేట్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ బ్యాచ్ సెషన్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి మనకు F.14 అని ఉంది కదండి. సేమ్ మనం F.14కే వెళ్ళి చేద్దామండి. /n F.14. నౌ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఎంటర్ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ సో మన కంపెనీ కోడ్ IB10. ఓకే, మన డాక్యుమెంట్ నెంబర్ 2001. ఓకే, మన డాక్యుమెంట్ నెంబర్ 2001 అండ్ ఫిజికల్ ఇయర్ మన ఫిజికల్ ఇయర్ 2024. ఓకే, సో రిమైనింగ్ థింగ్స్ ఏమి ఇవ్వాల్సినటువంటి పని లేదండి. ఈ డాక్యుమెంట్ టైప్ అవన్నీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏమి ఇవ్వాలంటే ఇక్కడ సెటిల్మెంట్ పీరియడ్ ఉంది కదండి. సో సెటిల్మెంట్ పీరియడ్ ఇస్తే సరిపోతుంది అండి. ఓకే, నా యొక్క సెటిల్మెంట్ పీరియడ్ వచ్చి నేను ఇప్పుడు నా యొక్క ఫస్ట్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ రెంట్ పే చేయాలని అనుకుంటున్నాను నేను. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ మై ఏప్రిల్ మంత్ రెంట్. ఓకే, ఫస్ట్ ఏప్రిల్ అంటే 4th మంత్ అండి, 2024. ఓకే, నెక్స్ట్ సో కంప్లీట్ 1 మంత్కి ఇస్తున్నాను కాబట్టి ఏప్రిల్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయండి? ఏప్రిల్లో మనకు 31 డేస్ ఉంటాయి. సో 31 ఏప్రిల్లో మనకు 30 డేస్ ఉంటాయండి. 34/2024. ఓకే, సో ఇది మెయింటైన్ చేసిన తర్వాత మనం ఇక్కడ బ్యాచ్ సెషన్ నేమ్ అని ఉంది కదండి. సో ఇక్కడ బ్యాచ్ సెషన్ నేమ్ వచ్చి మనము 4th మంత్ రెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఏప్రిల్ రెంట్ అని మెయింటైన్ చేసి రెంట్. ఓకే, ఏప్రిల్ రెంట్ అని మెయింటైన్ చేసినాం కదండి. సో నెక్స్ట్ మనము ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఈ క్లాక్ సింబల్ పేరు వచ్చి ఎగ్జిక్యూట్ అని మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఓకే, ఇది ఎగ్జిక్యూట్. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు ఈ 2001 అంటే ఫస్ట్ షోరూమ్ యొక్క రెంట్ అన్నది పే అవుతుంది. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్.
సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ, సో సెషన్ ఏప్రిల్ రెంట్ వాస్ క్రియేటెడ్, సెషన్ అన్నది క్రియేట్ అయ్యిందండి. ఓకే, సో సెషన్ క్రియేట్ అయినప్పుడు నవ్ వీ విల్ గో టు సిస్టమ్. ఓకే, ఇట్లే వెళ్ళాలండి సిస్టమ్. ఓకే, సర్వీసెస్. ఓకే, సో సిస్టమ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మనకు బ్యాచ్ ఇన్పుట్ అని ఉంది కదండి, బ్యాచ్ ఇన్పుట్. సో ఇది సెషన్ లో క్రియేట్ అయ్యింది కాబట్టిగా, సో ఇక్కడ సెషన్స్ క్రియేట్ అయ్యింది కాబట్టిగా మనం కూడా ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ లోకి వెళ్ళినప్పుడు సెషన్స్ లోకే వెళ్ళాలండి. సెషన్స్, సెషన్స్ కి వెళ్ళిన తర్వాత ఇది మనది ఏప్రిల్ రెంట్. ఓకే, ఇది మనది ఏప్రిల్ రెంట్. ఓకే, ఏప్రిల్ రెంట్ ని సెలెక్ట్ చేసుకొని, ఓకే ఏప్రిల్ రెంట్ ని సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ చూడండి మన డేట్ టైం. ఓకే, మనదే ఉంది 7/17. ఓకే, మనదే అండి ఇది. మేబీ మీకు రెండు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. సో టైం చూసుకోండి కావాలంటే, 7/17 ఈ రోజుది మనది ఇది. ఓకే, సో సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ప్రాసెస్. సో ఇక్కడ డిస్ప్లే ఎర్రర్స్ అండ్ ఎక్స్టెండెడ్ లాగ్స్. సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది డిఫాల్ట్ గానే వచ్చింటది మనకు డైన్ ప్రో స్టాండర్డ్ సైజ్ అన్నది. ఓకే, సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలండి, డిస్ప్లే ఎర్రర్స్ అండ్ ఎక్స్టెండెడ్ లాగ్స్. దెన్ క్లిక్ ఆన్ ప్రాసెస్. ఓకే, ఇది కంప్లీట్ గా ఒక సైకిల్ అన్నది అయిపోయిందండి. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. ఓకే, ఎగ్జిట్ ద బ్యాచ్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు నేను ఒక సెషన్ అన్నది ఇప్పుడు నేను పే చేసేసినానండి. సో మనము పే చేసినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది? సో మనకు డిస్ప్లే డాక్యుమెంట్ టీ కోడ్ ఉంది కదండి, FB03/N FB03లోకి వచ్చి మనము డాక్యుమెంట్ చూస్తే మన యొక్క డాక్యుమెంట్ ఉంటుంది. మన యొక్క డాక్యుమెంట్ 1/14 ఎంటర్, సారీ. సో ఇక్కడ చూడండి. ఓకే, నా యొక్క రెంట్ అకౌంట్ అన్నది డెబిట్ అండ్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, ఇది షోరూమ్ నెంబర్ 1. ఓకే, సో ఇది నా యొక్క ఏప్రిల్ మంత్ అనేది నేను రెంట్ పే చేసిన. సో ఈ విధంగా మనకు సెషన్స్ అన్నవి క్రియేట్ అయ్యి, సో ఈ విధంగా మనము మన యొక్క రెంట్ ని ఈ విధంగా క్లియర్ చేస్తామండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ కాల్డ్ రికరింగ్ డాక్యుమెంట్. ఓకే, అర్థమైందా అండి? ఓకే, ఫస్ట్ మనం OBJS 7లోకి వెళ్ళినాం. OBJS 7లోకి వెళ్ళిన తర్వాత ఈ X1 డాక్యుమెంట్ నెంబర్ ని X1 ని తీసుకొని, సో దాని మీదనే ఒక నెంబర్ రేంజెస్ అన్నవి క్రియేట్ చేసినాం. సో అవి నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఈ రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ అన్నది మెయింటైన్ చేసినాం FBD1లో. ఓకే, సో మన షోరూమ్ నెంబర్ 1తో. నెక్స్ట్ మనం ఏం చేసినాం, డిస్ప్లేలోకి చేసినాం. మన డాక్యుమెంట్ F.15లోకి వెళ్ళి డిస్ప్లే చూసుకున్నాం. సో ఒకటి ఉంది కాబట్టి, సో దాన్నే మనము బ్యాచ్ సెషన్ అనేది రన్ చేసినాం. సో F.14లో. ఓకే, రన్ చేసినప్పుడు మనము కంప్లీట్ బ్యాచ్ సెషన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ క్రియేట్ అయిన తర్వాత సిస్టమ్ సర్వీసెస్ బ్యాచ్ ఇన్పుట్, తర్వాత సెషన్ లోకి వెళ్ళి మన యొక్క బ్యాచ్ నేమ్ ఉంటుంది కదండి, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకు కంప్లీట్ మన ఎక్స్టెండెడ్ లాగ్స్ అండ్ డిస్ప్లే ఎర్రర్స్ అవి తీసుకొని, సో ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క సెషన్ అన్నది ఎగ్జిట్ చేస్తే ఇంకా మనకు FB03లోకి వచ్చి చూస్తే మన డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయినది కనిపిస్తుంది. ఇది కంప్లీట్ ప్రొసీజర్ అండి ఇప్పుడు మనం చేసింది. ఓకే, ఇది క్లియర్ కదండి? యా, థ్యాంక్ యూ రమణ. సో ఇది కంప్లీట్ గా రికరింగ్ డాక్యుమెంట్ గురించి అండి. సో నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సో ఇది నేను డాక్యుమెంట్ పంపిస్తానండి, నేను ఇక్కడ మెయింటైన్ చేసి ఉన్నాను కదా. సో సెషన్ ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత, సో మన యొక్క సెషన్స్ ఇవన్నీ నేను మెయింటైన్ చేసిన దీంట్లో నేను పంపిస్తానండి ఈ డాక్యుమెంట్. ఓకే, సెషన్ అయిపోయిన తర్వాత FB03లోకి వచ్చి ఇట్లా చూస్తే మన యొక్క డాక్యుమెంట్ అనేది పోస్ట్ అనేది కనిపిస్తుంది అండి. ఇది నేను 2030 అన్నటువంటి కంపెనీ కోడ్ యూజ్ చేసినప్పుడు చేసింది ఇది. ఓకే, సో ఈ విధంగా చేస్తే మనకు సరిపోతుందండి. నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ okay, our next topic is open item management. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ని ఇప్పుడు మన టాపిక్.
సో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే, సో మనకు అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అన్నటువంటి 2 కేటగిరీస్ ఉంటాయండి. ఓకే, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటే మనకు డ్యూ డేట్ అయిన తర్వాత మనం పే చేసేటువంటి ఐటమ్స్ ని మనం అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అంటాము. ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ మీన్ సో మనము మన యొక్క సర్వీస్ కావాలని ముందుగానే పే చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క మొబైల్ రీఛార్జ్ ఉన్నాయి కదండి, మన యొక్క మొబైల్ రీఛార్జ్ ఉన్నాయి కదండి. సో ఆ మొబైల్ రీఛార్జ్ అన్నవి కంప్లీట్ గా ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయండి. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మీన్ మనము డ్యూ డేట్ అనేది ఇచ్చింటారు, బట్ వీఆర్ నాట్ పే విత్ ఇన్ ద డ్యూ డేట్. సో మన డ్యూ డేట్ అన్నది క్రాస్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ లయబిలిటీ. సో ఫస్ట్ అవి రెండు మెయింటైన్ చేసుకున్నాం. సో 2 థింగ్స్ లలో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది రన్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చి అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. సెకండ్ వన్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. Okay, so now we will go to outstanding liabilities. Yeah, so ఈ అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఎట్లుంటుందంటే మనకు సిస్టంలో, సో ఫస్ట్ థియరిటికల్ డిస్కస్ చేసుకొని ఇంకా ప్రాక్టికల్ వెళ్దామండి. సో అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మనము రెంట్ రెంట్ అనేది పే చేయాలి. ఓకే, రెంట్ ఈ రోజు పే చేయాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనము ఆగస్ట్ మంత్ ని తీసుకుందామండి. ఓకే, ఆగస్ట్ ఫస్ట్ నేను రెంట్ పే చేయాలి, బట్ నేను ఆగస్ట్ ఫస్ట్ రెంట్ పే చేయలేదు, డ్యూ డేట్ అనేది క్రాస్ అయిపోయింది. సో దాని యొక్క రెంట్ నేను సెప్టెంబర్ మంత్ లో పే చేయడం, అంటే ఈ మంత్ లో పే చేయడం. ఓకే, దాన్ని మనము అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అని చెప్తామండి. ఫస్ట్ ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మెయింటైన్ చేయాలంటే మనకు రెంట్ పేయబుల్ అన్నటువంటి అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. రెంట్ పేయబుల్ అకౌంట్. ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ అన్నది మనకు లయబిలిటీ అండి ఇది. ఓకే, ఈ రెంట్ పేయబుల్ అనేది మనకు లయబిలిటీ. ఓకే, ఈ లయబిలిటీకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయాలండి. ఈ లయబిలిటీ కి మనము ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది మెయింటైన్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ డ్యూ డేట్. డ్యూ డేట్ అనేది మనది ఎప్పుడు అంటే ఫస్ట్ 8/2024. సో ఇది మన డ్యూ డేట్. ఓకే, మనం డ్యూ డేట్ లో ఉన్నప్పుడు మనకు FB50లో ఎంట్రీస్ ఎట్లా పోస్ట్ అవుతాయండి. సో రెంట్ అకౌంట్, రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఈజ్ డెబిట్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000. ఓకే, నెక్స్ట్ రెంట్ పేయబుల్ అకౌంట్ వచ్చి క్రెడిట్ అవుతుందండి. క్రెడిట్ సేమ్ 10,000. సో ఈ లైన్ ఐటమ్ అన్నది మనము ఎస్ఏపిలో పోస్ట్ చేసినప్పుడు, అంటే FB50లో పోస్ట్ చేసినప్పుడు మనము ఇక్కడ ఓపెన్ ఐటమ్ అన్నది క్రియేట్ అవుతుందండి. ఈ ఓపెన్ ఐటమ్ అన్నది ఇక్కడ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్
మనం ఏం చేసినాం, ఫస్ట్ అంటే రెంట్ పే డేట్ ఇది, ఓకే, పేమెంట్ డేట్. సో ఫస్ట్ 9/2024. సో ఈ రోజున మనము రెంట్ అనేది పే చేసినాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ రోజు పేమెంట్ చేసినప్పుడు సో మన యొక్క ఎంట్రీస్ ఏమని వస్తుంది ఎస్సిపిలో, రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్, ఓకే, రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 10,000, రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్ అండ్ మన బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్, బ్యాంక్ నుంచే కదండి మనం పే చేయాలి, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఎస్ఎం 10,000. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఈ ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్డ్ ఐటమ్ లోకి వస్తుంది అనమాట. ఓకే, ఓపెన్ ఐటమ్ ఈస్ క్లియర్డ్. ఓకే, ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ రెడ్ సింబల్ లో ఉంటుంది. ఓకే, ఇది మనకు రెడ్ సింబల్ లో ఉంటుంది. సో ఓపెన్ ఐటమ్ క్లియర్డ్ అయినప్పుడు మనకు గ్రీన్ లో కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు గ్రీన్ లో కనిపిస్తుంది. సో ఓకే కదండి, ఇది మనకు అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కింద ఈ విధంగా స్టెప్ లో మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ రెంట్ పేయబుల్ అన్నటువంటి జిఎల్ అకౌంట్ ఫస్ట్ అయితే క్రియేట్ చేయాలి. ఈ జిఎల్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తామండి, ఇప్పటికీ మనం చాలా జిఎల్స్ క్రియేట్ చేసినాం. జిఎల్స్ ఎక్కడ క్రియేట్ చేయాలండి, FS00లో మనం జిఎల్ క్రియేట్ చేస్తామండి. ఓకే, జిఎల్ క్రియేట్ చేయాలి రెంట్ పేయబుల్. సో FS00లో మనం జిఎల్ క్రియేట్ చేస్తాం, ఎంటర్. ఓకే, ఈ రెంట్ పేయబుల్ అన్నటువంటి జిఎల్ అకౌంట్ మనకు లయబిలిటీస్. ఓకే, లయబిలిటీస్, యా. సో క్రియేట్. ఓకే, సో నా జిఎల్ 1,01,000, ఎంటర్. సో ఈ 1,00,000 తో సిరీస్ తో స్టార్ట్ అయినట్టు మనకు లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లోకి వస్తుందండి. ఓకే, సో దిస్ ఈజ్ మై రెంట్ పేయబుల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళినప్పుడు ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. సో మనకి ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని ఉంది కదండి. సో ఇప్పుడు మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అండ్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇవి రెండు తీసుకోవాలన్నమాట మనం. దెన్ షార్ట్ కీ, ఇక్కడ షార్ట్ కీ వచ్చి 001 అని తీసుకోవాలి. 001 అని తీసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ జనరల్ ఇస్తే సరిపోతుందండి, G001. సో ఈ G001 అంటే జనరల్ అని మీనింగ్ అది. సో జనరల్ G001. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. సో మనము ఈ విధంగా అయితే మనము రెంట్ పేయబుల్ అన్నటువంటి జిఎల్ అన్నది మెయింటైన్ చేసామండి. ఇప్పుడు మనము FB50లోకి వెళ్ళి జిఎస్, సో మనం మెయింటైన్ చేసినాం ఇక్కడ. సో అట్లే మనం మెయింటైన్ చేసాం జిఎల్ అకౌంట్ లో రెంట్ పేయబుల్ లయబిలిటీస్ ఇచ్చిన తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నది యాక్టివ్ చేసినాం. సో నౌ వీ విల్ కమ్ టు FB50. సో FB50లో ఇప్పుడు ఈ విధంగానే మెయింటైన్ చేద్దామండి. నౌ వీ విల్ గో టు /n FB50, ఎంటర్. కంపెనీ కోడ్, సో ఫస్ట్ కంపెనీ కోడ్ 20IB10. ఓకే, సో ఈ ట్రీ ఆఫ్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ మనము ఇక్కడ పోస్టింగ్ డేట్ ఉన్నాయి, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఉన్నాయి కదండి. సో ఇవి మనము ఈ 8th month కి కన్వర్ట్ చేయాలి, అంటే ఆగస్ట్ మంత్ కి కన్వర్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ 8/2024.
ఓకే, మనం ఈ రోజున పే చేయాలి, బట్ వీఆర్ నాట్ పే దట్ అమౌంట్. కంట్రోల్ వి. ఓకే, సో 4 lakh, 4 lakh డెబిట్. సో 10,000 అనుకున్నాం కదండి, 10,000. నెక్స్ట్ క్రెడిట్ 1001. ఇట్ ఈస్ ఏ రెంట్ పేయబుల్ అకౌంట్. క్రెడిట్, మెయింటైన్ స్టార్ అండ్ ఎంటర్. సో నో ప్రాబ్లం అండి, ఇది ప్రీవియస్ మంత్ ది చెప్తుందని దాని యొక్క మీనింగ్. నో ప్రాబ్లం, ఎంటర్ చేయండి. ఎల్లో కలర్ వార్నింగ్స్ వస్తే ఎంటర్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఎంటర్. నౌ గోయింగ్ టు పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ పోస్టెడ్. ఓకే, మనం కావాలంటే ఇప్పుడు FB03లో డాక్యుమెంట్ డిస్ప్లే అండి /FB03. సో FB03లోకి వెళ్ళి మన డాక్యుమెంట్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు సో రెంట్ అకౌంట్ డెబిట్, రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది రెంట్ పేయబుల్ అకౌంట్. సో ఇక్కడ పోస్టింగ్ కీస్ అని కూడా డిస్కస్ చేసుకున్నామండి. 40 డెబిట్ GL, 50 GL క్రెడిట్. సో మనం ఇంకో రకంగా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి పాజిటివ్ వాల్యూతో ఉన్నది డెబిట్, సో నెగిటివ్ వాల్యూ అంటే ఇక్కడ మైనస్ తో ఉంది కదండి, సో మైనస్ లో ఉన్నటువంటి అమౌంట్ క్రెడిట్. ఈ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనము ఇండికేటర్స్ అన్నవి చేస్తాయి అనమాట. ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అనేది డెబిట్ క్రెడిట్ ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ సేమ్ అండి, మన రెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్ అయింది. సో అదే మనం ఇక్కడ మెయింటైన్ చేస్తుంది, రెంట్ అకౌంట్ డెబిట్ అండ్ రెంట్ పేయబుల్ అకౌంట్ క్రెడిట్. ఓకే, నౌ సో FBL1N లోకి వెళ్ళి చూద్దామండి. సో అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లో కన్వర్ట్ అవ్వాలని చెప్పినాం. సో ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నౌ వీ విల్ గో టు FBL1N లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N, సారీ, FBL3N. ఓకే, సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని ఉంది కదండి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ లో వచ్చినప్పుడు సో చూడండి ఇక్కడ మనకు రెడ్ సింబల్ కనిపించింది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ. ఓకే, ఇది మనకు అమౌంట్, ఇది డాక్యుమెంట్ డేట్ అనమాట. ఇది పోస్టింగ్ ఇస్ 50. ఓకే, మనకు ఇక్కడ రెడ్ కలర్ లో కనిపించింది కదండి, నో ప్రాబ్లం. నౌ వీ విల్ గో టు /n. సో ఇక్కడ పేమెంట్ చేయాలండి. ఇప్పుడు మనం ఇప్పుడు FB50లో మెయింటైన్ చేసినాం కదండి, ఇది FB50లో మెయింటైన్ చేసింది. ఇది FB50 GL పోస్టింగ్స్. నౌ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అన్నది పేమెంట్ చేయాలండి. సో ఇక్కడ పేమెంట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పేమెంట్ చేయడానికి ఇక్కడ అంటే కంప్లీట్ ఈ అవుట్ స్టాండింగ్ లో, సో దాని టీ కోడ్ వచ్చి F-07 అండి, F-07. F-07 లోకి వచ్చి మనం పేమెంట్ అన్నది చేయాలి. To select and pay the open item. దాని యొక్క టీ కోడ్ వచ్చి F-07. ఇక్కడికి వచ్చి మనం పే చేయాలండి. ఓకే, నౌ we will go to F-07. ఎంటర్. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డేట్ మనం ఏమనుకున్నామండి, ఈ మంత్ పే చేస్తున్నారు వాళ్ళు. సో ఫస్ట్ 9/2024. ఓకే, సో సేమ్ ఇచ్చేయాలండి, కంట్రోల్ ఏ కాపీ. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా సేమ్ ఇచ్చండి, కంట్రోల్ ఏ వీక్. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అని ఉంది కదండి, సో ఇక్కడ అకౌంట్ కాడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలండి. సో బికాజ్ ఇది బ్యాంక్ డీటెయిల్స్ కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ 2 lakh. సో అమౌంట్ 10,000. 10,000 మెయింటైన్ చేసిన తర్వాత సో ఇక్కడ డేట్ మార్చినామండి, అకౌంట్ అండ్ అమౌంట్. నెక్స్ట్ మనము ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ అని ఉంది కదండి, సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ సెలెక్షన్ కేటగిరీలో అకౌంట్ మనకు ఓపెన్ ఐటమ్ GL అకౌంట్ వచ్చి 1001 కదండి, రెంట్ పేయబుల్ అకౌంట్. సో అది ఇవ్వాలండి ఇక్కడ. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అయిన చేయండి, లేకపోతే ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఉంది కదండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ మీద క్లిక్ చేయండి.
సో కంపెనీ కోడ్ మర్చిపోయినాం. సో కంపెనీ కోడ్ మనది IB10. యా, మనకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ నెంబర్ మిస్ అయింది, కేజెడ్ డాక్యుమెంట్ టైప్ మిస్ అయింది, అంటే నెంబర్ రేంజ్ 15 అన్నది మిస్ అయింది. ఓకే, సో వీ నీడ్ టు మెయింటైన్ నెంబర్ రేంజ్ 15. ఓకే, నెంబర్ రేంజ్ ఎక్కడ మెయింటైన్ చేస్తామండి మనం? OBA7 ఆర్ FBN1. సో అక్కడ మనం ఫస్ట్ నెంబర్ రేంజ్ 15 అన్నటువంటి నెంబర్ రేంజ్ మెయింటైన్ చేయాలి. సో /n FBN1 కి వెళ్తున్నాను డైరెక్ట్ గా. FBN1, సో కంపెనీ కోడ్ IB10. చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, సో ఇన్సర్ట్. సో నాది 15 కదా డాక్యుమెంట్, కాబట్టి 15 2024. సో 15 ఆల్ జీరోస్ ఇచ్చినానండి. నెక్స్ట్ 15 ఆల్ నైన్స్. ఓకే, కంప్లీట్ నైన్స్ అన్నవి ఇచ్చిన. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ అండ్ సేవ్ ఇట్. సో ఈ 15 డాక్యుమెంట్ నెంబర్ అన్నది మెయింటైన్ చేసినామండి మనం. ఓకే, 15 డాక్యుమెంట్ మెయింటైన్ చేసి, సో అగైన్ F-07 లోకే రావాలి. సేమ్ ఇక్కడ డేట్ చేయండి, ఈ రోజు డేట్. సో ఇప్పుడే కదా మనం, అంటే ఈ మంత్ ఫస్ట్ పే చేస్తున్నామండి మనం. సో సేమ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ 2 lakhs, అమౌంట్ 10,000. ఓకే, ఓపెన్ ఐటమ్ అకౌంట్ 1001. నెక్స్ట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, కంపెనీ కోడ్ IB10. సో ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో మనకు 15 నెంబర్ రేంజ్ మెయింటైన్ చేసినాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఇది మెయింటైన్ చేసినాం కదండి ఇప్పుడు. ఇది సో ఇప్పుడు మనం ఇక్కడ ఓవర్ వ్యూ అని ఉంది కదండి. సో ఈ ఓవర్ వ్యూ మీద క్లిక్ చేయాలి, 10,000 అన్నది. ఓకే, ఓవర్ వ్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా చూపిస్తుందండి. సో ఇక్కడ మనము డైరెక్ట్ పోస్ట్ చేయొచ్చు. సో డాక్యుమెంట్ అన్నది పోస్టెడ్ అండ్ క్లియర్డ్ అనమాట అది. ఇప్పుడు మనం FB03లో వెళ్ళి చూస్తే, సో మన డాక్యుమెంట్ 15. సో మన బ్యాంక్ అకౌంట్, ఈ రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. సో సేమ్ రెంట్ పేయబుల్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, సో ఇదే ఎంట్రీస్ అండి, ఇది మెయింటైన్ చేసినాం కదా. సో ఇప్పుడు మనం FBL3N లోకి వచ్చి చూస్తే ఇంకా డాక్యుమెంట్ అన్నది పోస్ట్ అయి ఉంటుంది. FBL3N ఎంటర్. సో ఇప్పుడు ఆల్ ఐటమ్స్ తీసుకుందామండి. సో ఆల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనకు, సో మన యొక్క ఓపెన్ ఐటమ్ అన్నది క్లియర్ అయింది. ఓకే, గ్రీన్ లోకి వచ్చింది కదండి. సో ఈ విధంగా మనము ఈ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ అన్నది ఈ విధంగా మెయింటైన్ చేస్తామండి. సో ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఏరియా మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ గురించి అండి. సో క్లియర్ కదండి. ప్రీవియస్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం రెంట్ పే చేయాలి, ఈ రోజు పే చేయలేదు, ఫ్యూచర్ లో పే చేస్తున్నాం. సో అదేనండి మనం ఇప్పుడు యాక్టివిటీ చేసాము. ఓకే, సో ఇది క్లియర్ కదండి. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. యా, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ తర్వాత మనకు వన్ మోర్ టాపిక్ ఇస్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. యా, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ మీన్, సో ముందుగానే పే చేసేయాలి, తర్వాత మనము సర్వీస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ రీఛార్జ్ అనుకున్నాము, మన ఇన్సూరెన్స్ ఉంటాయి కదండి, LICs. సో అవి అట్లాంటివి, సో అవి వాటి కిందకి వస్తాయండి. ఓకే, ఇన్సూరెన్స్ అలాంటివి. సో నౌ వి విల్ గో టు డిస్కస్ దిస్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ఓకే, ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అనేది మనకు అసెట్ లాగా, సో ఇవే స్ట్రక్చర్ తీసుకున్నామండి. సో ఫస్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ రన్ చేయాలంటే మనకు ముందుగానే మనం పే చేస్తున్నామండి. ఓకే,
సో ఈ రోజు పే చేస్తే మనకు నెక్స్ట్ మంత్ అన్నది డ్యూ డేట్ ఉంటుంది. సో నవ్ వీ విల్ మెయింటైన్ సేమ్ థింగ్స్. సో ఈ మంత్ ఫస్ట్ అన్నది మనం అడ్వాన్స్ గానే పే చేస్తున్నామండి. సింపుల్గా ఇది చెప్పాలంటే ఒక రకంగా అడ్వాన్స్ పే చేసేయాలి, డ్యూ డేట్ అనేది ఫ్యూచర్ లో వస్తుంది. ఫస్ట్ 9/2024. ఓకే, ఇది పేమెంట్ డేట్ అనమాట. ఈ రోజే మనం పే చేసినాం, అంటే ప్రీపెయిడ్ చేసినాం అనమాట, ముందుగానే చేసినాము, పే చేసినాం అంటే వీ విల్ కాల్ ఇట్ ప్రీపెయిడ్. ఓకే, సో ఈ ప్రీపెయిడ్ ఎట్లుంటుందంటే ఫస్ట్ మనము ఒక ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది తీసుకుందాం. ఇన్సూరెన్స్ అకౌంట్, ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది మనకు అసెట్ కిందికి వస్తుందండి. ఓకే, అసెట్ కిందికి వస్తుంది ఇది. ప్రీపెయిడ్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ఇట్ ఈజ్ ఏ అసెట్, మనకు అసెట్ కిందికి వస్తుందండి. ప్లస్ ఇది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. ఓకే, ఇది మనకు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. అసెట్ ప్లస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ జిఎల్ క్రియేట్ చేసినప్పుడు అసెట్, దీని యొక్క జిఎల్ గ్రూప్, అది ఓపెన్ ఐటమ్ మన కంట్రోల్ డేటాలోకి వెళ్ళినప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాక్టివ్ చేసుకోవాలని దీని యొక్క మీనింగ్ అండి. సో మనము FB50లో ఈ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అన్నది ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు మనకు డైరెక్ట్ గానే ఫస్ట్ లోనే మనం పే చేసినాం. పే చేసినప్పుడు మనకు జిఎల్ ఎంట్రీస్ ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అంటే ఈ SAPలో. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ అన్నది మనకు డెబిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 అనుకుందామండి. ఓకే, 20,000 అండ్ మనకు బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్ అవుతుందండి. బ్యాంక్ అకౌంట్ ఇట్ ఈస్ క్రెడిట్. సో అమౌంట్ ఈజ్ సేమ్ 20,000. మనకు ఇది మనకు ఓపెన్ ఐటమ్ కిందకు కన్వర్ట్ అవుతుంది. యా, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం ఫస్ట్ లోనే మనం పేమెంట్ చేస్తున్నాం కదండి, తర్వాత డ్యూ డేట్ రావాలి మనం ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ యాక్టివిటీ రన్ చేసినప్పుడు. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నవి డెబిట్, బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. డైరెక్ట్ ఎంట్రీ చేస్తున్నాను అనమాట. ఓకే, అంటే మనం ముందుగానే వాళ్ళకి పే చేస్తున్నాం, తర్వాత ఇన్వాయిస్ అన్నది మ్యాచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ క్లియర్డ్ అయినప్పుడు నెక్స్ట్ మనం మెయింటైన్ చేయాలి కదండి, అప్పుడు మనం ఆల్రెడీ పేమెంట్ చేసినాం, ఆ పేమెంట్ తగ్గట్టు ఇన్వాయిస్ నెక్స్ట్ జనరేట్ అవుతుంది. దానికోసమే దీన్ని మనము ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. అంటే ఫస్టే మనం పే చేసేస్తున్నాం. ఓకే, తర్వాత మనం దాని ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఓకే, క్లియర్ కదండి. హలో, యా. సో ఇక్కడ మనము FB50లో మెయింటైన్ చేసినప్పుడు ఈ విధంగా అవుతుందండి. ఇది మొత్తం మనం FB50లోనే చేస్తాం, అంటే GL పోస్టింగ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అన్నది మనం ముందుగానే ఈ రోజే పే చేసినాం. ఫస్ట్ 9/2024 పే చేసినాం. బట్ డ్యూ డేట్ ఎప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అనమాట. ఓకే, ఫస్ట్ 10/2024 ఇది డ్యూ డేట్. మనకు డ్యూ డేట్ వచ్చినప్పుడు మనకు ఇవి రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. ఓకే, ఇది మనకు డ్యూ డేట్ అండి. ఓకే, ఫస్ట్ ఇన్వాయిస్ మనం పేమెంట్ చేసినాము, తర్వాత ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు రెండింటికి మ్యాచ్ అన్నది అవుతుంది. సో ఇక్కడ మనము దీన్ని ఎక్కడ వెళ్ళి మ్యాచ్ చేస్తామంటే మనకు సేమ్ F-03లో వెళ్ళి మనం మ్యాచ్ చేస్తామండి. F-03లోకి వెళ్ళి మనము ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదండి, సో అట్లాంటివి అక్కడే మనం సెలెక్షన్ క్లియర్ చేస్తాం అనమాట.
సో F-03లో వెళ్ళి మనం క్లియర్ చేస్తామండి. సో మనం క్లియర్ చేసినప్పుడు మనకి ఎంట్రీస్ ఏ విధంగా జనరేట్ అవుతాయి ఇక్కడ. సో పేమెంట్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఇన్వాయిస్ అన్నది మ్యాచ్ అవుతుంది అనమాట అప్పుడు. సో ఇక్కడ వచ్చి మనకి ఎంట్రీస్ ఏ విధంగా జనరేట్ అవుతాయంటే, సో మనకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంది కదండి, అక్కడ మనకి ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అవుతుంది. డెబిట్ 10,000 20,000. ఓకే, నెక్స్ట్ ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ మనకు క్రెడిట్ అవుతుంది 20,000. ఇది F-03లో వెళ్ళి మెయింటైన్ చేసినప్పుడు ఇవి రెండు క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు మనకు ఇక్కడ ఓపెన్ ఐటమ్ అనేది మనకు క్లియర్ అవుతుంది ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ ఓపెన్ ఐటమ్ అనేది క్లియర్ అవుతుంది. సో నౌ we will go to maintain in SAP. సో ఫస్ట్ FB50. సో FB50లో మెయింటైన్ చేయడం కంటే ముందు ఫస్ట్ మనకు ఈ GLs క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ GL క్రియేట్ చేయాలి. /m refresh00 GL క్రియేట్ చేయాలి. క్రియేట్. సో మై ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈస్ 2,09,20 ఒక GL క్రియేట్ చేస్తున్నా. ఎంటర్. Okay, so this 2 lakhs it is an asset. Okay, so asset comes under balance sheet account. Okay, now this is a prepaid insurance account. Prepaid insurance account. Next, control data. Okay, control data. Only balance in local currency. Next, open item management. ఇక్కడ open item management అనేది యాక్టివ్ చేసుకోవాలి అంటే లైన్ ఐటమ్ డిస్ప్లే. నెక్స్ట్ చార్ట్ కేజీ 001. 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ G001 జనరల్. ఎంటర్. నెక్స్ట్ సేవ్. సో మనకు డేటా అనేది సేవ్ అయింది. నౌ వీ విల్ గో టు పోస్ట్ ఇన్ GL పోస్ట్. సో నౌ టీ కూడా FB50. ఎంటర్. సో కంపెనీ కోడ్ ఈజ్ IB10. ఎంటర్. సో మనము ఈ రోజు అంటే ఫస్ట్ పే చేస్తున్నాం ముందుగానే. సో మనం పే చేద్దామండి. ఫస్ట్ 9/2024 అడ్వాన్స్ గానే మనం పే చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్. సో 2,09,000. Prepaid insurance account is debit. So 20,000. And credit is bank account.
Start. Okay, now I am going to post this. Okay, post this now. Okay, document అనేది పోస్ట్ అయింది. సో now we will go to seal FB03, enter. సో మనకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. సేమ్ మన FB50లో వెళ్ళినప్పుడు సేమ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఈస్ క్రెడిట్. సో ఇక్కడ మనకు ఓపెన్ ఐటమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓపెన్ ఐటమ్ డిస్ప్లే FBL 3N, ఎంటర్. ఓకే, సో ఇక్కడ 2,09,000 ఎగ్జిక్యూట్. Okay, red color symbol. Now we will go to select and pay the clear the open item F-03. Now we will go to F-03 slash n F-03. Okay, click on enter. Okay, so ఇక్కడ మన అకౌంట్ ఇవ్వాలి. సో మన అకౌంట్ 2,09,000. ఓకే, 2,09,000 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఈ అకౌంట్ మెయింటైన్ చేసి ఇక్కడ కంపెనీ కోడ్ మెయింటైన్ చేసింది AB10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ ఉంది కదండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. నెంబర్ రేంజ్ 2 మిస్సింగ్ అంట. సో మనం నెంబర్ రేంజ్ 2 ఇవ్వాలండి. మనం 2 నెంబర్ రేంజ్ ఇవ్వాలి. సో నౌ వి విల్ గో టు /n APN1 కంపెనీ కోడ్ చేంజ్ ఇంటర్వెల్ ఇన్సర్ట్. 2 నెంబర్ రేంజ్ అన్నది మిస్ అయింది. సో 2024. సో ఇక్కడ 2000 20,000 నుంచి 20,999 ఎంటర్. సేవ్ ఇట్. Now again go back F-03. So same document number, company code. Okay, open item. ఓకే, సో ఇది ఇచ్చినప్పుడు చూడండి ఓవర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లైన్ ఐటమ్స్ అనేవి చూపించడం లేదు. సో లైన్ ఐటమ్స్ చూపించడం లేదు కాబట్టి ఇక్కడ మనము పోస్టింగ్ కీస్ ఉన్నాయి కదండి. సో మనము 40 అన్నది డెబిట్ సైడ్ ఎంట్రీస్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ 4,02,000 మన రెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 4,02,000 ఉన్నది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ స్టార్ మెయింటైన్ చేయండి. ఓకే, ఎంటర్. నెక్స్ట్ డాక్యుమెంట్, ఇక్కడ సిమ్యులేట్ అన్నటువంటి ఆప్షన్ ఉంది కదండి, సిమ్యులేట్. సో మనకు సేమ్ అండి. సో మనకు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈజ్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ క్రెడిట్. సో సేమ్ ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ క్రెడిట్. సో మనకు సేమ్ ఇక్కడ ఇది పోస్ట్ చేసినప్పుడు మనకు ఓపెన్ ఐటమ్ అనేది క్లియర్ అయిపోతుందండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. నౌ ఐ విల్ గో టు C/n FB03 ఎంటర్. ఓకే, ఎంటర్. సో మనకు డాక్యుమెంట్ డిస్ప్లే ఇక్కడ అండి, ఇన్సూరెన్స్ అకౌంట్ ఈస్ డెబిట్ అండ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈస్ క్రెడిట్. Now I will go to line item display /n FBL3N enter. ఓకే, మన డాక్యుమెంట్ ఈ 2009 అన్నటువంటిదే ఇవ్వాలండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. నౌ ఐ విల్ సెలెక్ట్ ఆల్ ఐటమ్స్. నౌ ఎగ్జిక్యూట్. సో మనకు క్లియర్ అయిందండి 20,000. ఓకే, క్లియర్ కదండి. సో ఇది ఈ విధంగా వర్క్ అవుతుందండి. So this is completely related with prepaid expenditure.
ఓకే, క్లియర్ కదండి. సో ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఫ్లో అవుతుందో ఎస్ఏపిలో. ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఈ సబ్జెక్ట్ అన్నది గుర్తుంటుంది. ఓకే, ప్రాక్టీస్ లేకపోతే ఇంకా మనం ఎంత క్లాసెస్ పంచువాలిటీగా విన్నా కానీ నథింగ్ యూజ్ అండి. ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, సో సో ఏవైనా డౌట్స్ ఉన్నాయండి? సో నౌ విల్ గో టు క్లోజ్ అవర్ సెషన్. సో టుమారో నుంచి మన క్లాసెస్ మార్నింగ్ 6 to 7 వరకే ఉంటాయండి. ఓకేనా? సో ఇట్లా 2 hours ఏం అవసరం ఏం లేదు. మార్నింగ్ 6 to 7 వరకు ఉంటాయండి క్లాసెస్. ఓకే, క్లియర్ కదండి. సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే ఇంకా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. సో ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సో నౌ ఐ am going to end this session. Okay, we will meet on tomorrow session. So our session started on tomorrow morning 6 a.m. to 7. So okay, Andy, bye. Have a nice day. Yeah, okay, bye. Thank you so much.